వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మనీ హ్యాండ్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్ ను గట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు। గట్కేసర్ పిఎస్ లో మల్కజ్గిరి ఏసీపీ చక్రపాణి ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ హైదరాబాద్ బాలానగర్ కు చెందిన రాయలాపురం భానుచందర్ అనే వ్యక్తి గట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియో తీస్తూ కరెన్సీని ఔటర్ రింగ్ రోడ్డుపై చెట్ల పొదలోని విసిరేస్తూ వచ్చి తీసుకోమని మనీ ఛాలెంజ్ చేస్తున్నాడని అన్నారు। ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 179 నేషనల్ యాక్ట్ కింద 1956 ప్రకారం భానుచందర్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ చక్రపాణి తెలిపారు। ఈ కార్యక్రమంలో గట్కేసర్ సిఐ పి పరశురాం, ఎస్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు। వాటిని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు అనేది మేము అప్పీల్ చేస్తున్నాం। మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఒకటే సార్, చాలా మంది యువత బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని ఈ మనీ హంటింగ్ మీద అంతా కూడా ఒకటే భాగం। దీనివల్ల యువత మనీ పోగొట్టుకొని చనిపోతుంది। సో మా కోరిక ఏంటంటే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళండి, దీనిపైన ఖచ్చితంగా ఇష్టమైన శిక్షలను వాళ్ళకి పెడితేనే ఖచ్చితంగా ఇది మారుతుంది, ఇన్ఫ్లుయెన్సర్ ఆలోచన మారుతుంది। కరెక్ట్, అది మీరు అన్నది 100% కరెక్ట్। అది మనం ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు। మనం ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా ఏమవుతుందంటే యూత్ చెడు మార్గం పడతా ఉన్నారు కాబట్టి చాలా మంది మీరు అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు। అవన్నీ అప్పులు చేసేసి కూడా లోన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు తీసుకొని అప్పు చేసేసి వాడు తీర్చలేక వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటా ఉన్నారు। కాబట్టి మేమంతా యూత్ కు పబ్లిక్ అందరికీ మేము అప్పీల్ చేయడం అంటే వీళ్ళందరూ ఇటువంటి వీడియోస్ ని మీరు ఎంకరేజ్ చేయకుండా ఉంటే అయిపోయింది। అయితే ఇలాంటి మాకు స్పెషల్ మాకు సపరేట్ వింగ్ ఉంటుంది। మనకు ఐటీకి సంబంధించి సపరేట్ వింగ్ ఉంటుంది। ఆల్ వాచ్ అన్న మీరంతా అనుకోవచ్చు చూడట్లేదు పోలీస్ వాళ్ళు అనేది లేదు, దానికి సపరేట్ వింగ్ ఉన్నది, దానికి సపరేట్ మాకు టీం ఉంటుంది। కాబట్టి మీరు అండర్ సర్వేలెన్స్ లో ఉంటారు మీరంతా, ఎవరే కానీ ఎవరేం చేస్తున్నారు ఎవరు చూస్తున్నారు అనేది। అంటే ఇప్పుడు వేరే వాళ్ళు చూసినట్టు అది కనుక్కుంటాం, అది కనుక్కొని అతను కనుక్కొని ఇంకా వేరే వాళ్ళు ఏమన్నారు అది రియల్ అని అంటున్నాడు అతను ఇప్పటికైతే, రియల్ క్యాష్ అని అంటున్నాడు। ఇది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రియలా కాదా మళ్ళీ ఎడిషన్ తీసుకొచ్చండి ఎట్లా వస్తుంది డబ్బు అనేది వేసి వెళ్ళిపోయాడు। వీడియో ఐడియా ఇప్పటికైతే తీసుకోలేదు అన్నాడు మాకైతే, ఇన్వెస్టిగేషన్ మాకు చెప్పింది అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు అన్నారు। మరి ఎవరికి దొరికింది అనేది కూడా మనకు తెలియదు, మనకు దొరికిందా అది ఇంకా తెలియదు, చెప్పలేదు, అది తెలుసుకుంటున్నాం అది కరెన్సీ ఏంటని చేయలేదు క్యాష్ రికవర్ రాయలేదు ఓన్లీ అయిపోయిన ఒకటే। సో ఇక మీద ఉన్నటువంటి లింక్ ను ఓపెన్ చేసి ఈ బెట్టింగ్ ఆడండి మీకు కూడా ఇక్కడ డబ్బులు వస్తాయని చెప్పి వీడియోలు పెడుతున్నాం। అది కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఆయన సొంతం ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నా కూడా పబ్లిక్ కు అప్పీల్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయడం అని మీరు అంటున్నారు, బెట్టింగ్ అనే అంటున్నారు మీరు। బెట్టింగ్ ఇల్లీగల్, మనకి బెట్టింగ్ అనేది ఎక్కడ లీగల్ కాదు మనకు। కానీ కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇన్స్టాగ్రామ్ లో 10,000 ఫాలోవర్స్ కూడా ఈ విధంగా అది అందుకనే మేము పోలీస్ వాళ్ళని అప్పీల్ చేశామంటే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కు ఎవరు ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని ఫాలో కాకుండా ఉంటే సరిపోతుంది। సెల్ఫ్ వీడియో తీసుకొని ఇలాంటి చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తారు సార్? అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు నేను చెప్పేది ఏంటంటే, నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరు సొసైటీని కొద్ది గొప్ప ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు, యూత్ కానీ పబ్లిక్ కానీ వివిధ రకాలైన సెక్టర్స్ పబ్లిక్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు। మీరు సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేయండి, సమాజానికి ఉపయోగపడాలి, సొసైటీకి ఉపయోగపడాలి, యూత్ కి ఉపయోగపడాలా, మహిళలకు ఉపయోగపడాలా, అలాంటి వీడియోలు చేసి మీరు మంచి పేరు తెచ్చుకోండి। కానీ మీరు ఎలాంటి చట్ట వ్యతిరేకమైన వీడియోలు చేసి మీరు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే మీ మీద కేసులు అయితే అనవసరంగా మీరు కోర్టుకు పోవాల్సింది, జైలు కూడా పోవాల్సి వస్తుంది। కాబట్టి నేను అందరూ వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు సొసైటీకి ఉపయోగపడండి, సొసైటీకి ఉపయోగపడితే మీకు చాలా ఇంకా మంచి పేరు వస్తుంది। కాబట్టి మా పోలీస్ వారి తరఫు నుంచి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, రిమాండ్ చేస్తున్నాను కోర్టు వాళ్ళు। లేదు కాలేదు, ఫస్ట్ టైం। అయితే లాస్ట్ 1 year బ్యాక్ సైబర్ క్రైమ్ కి కూడా మేము మా సైడ్ నుంచి అప్పీల్ చేస్తాం సార్, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చాలా దారుణంగా జరుగుతున్నాయి।
ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చుడొచ్చుతో బెట్టింగ్ యాప్ తోటి వస్తున్నాడని, అది కరెక్ట్. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇంకా స్పందించట్లేదు? అది యాక్చువల్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది అవి డిఫరెంట్ కంట్రీస్ ద్వారా తయారు చేసి వస్తే మీకు అందరికి తెలిసి ఇంతకుముందు టిక్ టాక్ కూడా. ఇతను ఏంటంటే సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్ లో ఒకటి మనీ హంట్ అని చెప్పేసి ఒకటి వీడియో పోస్ట్ చేసిండు. ఇది జరిగింది ఈ నెల 12/12/2024 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ మన ఎంఎంపేట దగ్గర ఉన్న ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఒక వీడియో చేసి మనీ హంట్ పేరు మీద డబ్బు చూపిస్తూ వీడియోలో అందరికి మనం ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ కు అప్పీల్ చేశాడు. నేను ఇక్కడ డబ్బు పెట్టేస్తున్నా అని చెప్పేసి ఒక 20,000 మనీ బండల్లో అక్కడ చెట్ల పొదల్లో పడేసేసి వెళ్ళేసి మీరు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని అని చెప్పేసి సీజన్ ఫాలోవర్స్ అప్పీల్ చేశాడు. ఆ వీడియో వెంటనే అది వైరల్ అయింది మన ఇన్స్టాగ్రామ్ లో, తర్వాత యూట్యూబ్ లో కూడా వైరల్ అయింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్ మరియు తర్వాత ఏంటంటే పబ్లిక్ లైఫ్ కి ఎండేంజర్, ఇది డేంజర్ అనమాట. ఇలాంటి అప్పీల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూత్ కానీ పబ్లిక్ ఎవరు ఇన్నోసెంట్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ వచ్చేసేసి అందరు గ్యాదర్ అయిపోయేసి అక్కడ హైవే కాబట్టి ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. పబ్లిక్ న్యూసెన్స్ ప్లస్ వాళ్ళ లైఫ్ కూడా డేంజర్ ఉంటుంది. అక్కడ వెహికల్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఈ విషయంలో మనం కంప్లైంట్ మన ఓవరాల్ అథారిటీస్ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేసు తీసుకోవడం జరిగింది. అందులో చీటింగ్ ఉంది, పబ్లిక్ న్యూసెన్స్, వివిధ రకాలైన మనము యాక్ట్లు పెట్టడం జరిగింది. ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్. తర్వాత యూజింగ్ ఈ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే యాక్ట్ కూడా ఉంది ఇందులో 1956 క్రింద, అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో. కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇందులో మేము iPhone 13 Pro ఉంది దానికి, దాని ద్వారానే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అది కూడా మేము సీజ్ చేయడం చేసాము. అది సీజ్ చేసి మేము కోర్టుకు సబ్మిట్ చేసాము. ఇదని ఈ రోజు అరెస్ట్ చేసినాము, చేసి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తా ఉన్నాము. కాబట్టి మేమందరికీ ప్రజలకు, తర్వాత యూత్ కు, అదేవిధంగా మన సిటిజన్స్ అందరికి మేము అప్పీల్ చేయడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వీడియోస్ ని మీరు ఎవరు ఏంటంటే షేర్ చేస్తే వాళ్ళకు ఎక్కువ ఇది వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు మనీ హంట్ అనేది. ఇది పబ్లిక్ న్యూసెన్స్ కిందకి వస్తుంది. తర్వాత పబ్లిక్ లైఫ్ కు డేంజర్ ఉంటుంది. అటు వివిధ రకాలైన యాక్ట్లు కూడా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయద్దనే ఉద్దేశంతో మేము అందరి పబ్లిక్ అప్పీల్ చేస్తా ఉన్నాము. తర్వాత విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం మేము. కాబట్టి ఇలాంటి వీడియోస్ మనము ఎంకరేజ్ చేయకపోవడం అనేది చాలా ఉత్తమం. ధన్యవాదాలు. అయితే సార్ ఇప్పుడు